ఈ అంత్యకాలంలో అహంకారులు ఎక్కువగా ఉంటారట. తినటానికి తిండి లేదు కానీ మేసాలకు సంపంగిన అన్నట్లుగా పిల్లల అహంకారం అధికం. సంపాదించేది దేవుడు ఎరుగు. ₹1 చేతిలో ఉంటే చాలు, కాలు నిలబడు చేయలేదు. కొంతమంది చూడండి, తన ఇంటి పేరు చెప్పుకొని అహంకార పడతా ఉంటే, తన కులం పేరు చెప్పుకొని గర్వపడిపోతూ ఉంటే, కొంతమంది చూడండి ప్రియమైన వాళ్ళరా, వారికి వచ్చే రాబడిని బట్టి అహంకారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. తనకున్న ఉద్యోగాన్ని బట్టి అహంకార పడతా ఉంటారు, గర్వపడతా ఉంటే. నేను అంటాను, మనకు ఆరోగ్యం ఉన్నంత వరకే డబ్బైనా, కులమైనా, ఇంటి పేరైనా, భోజనమైనా, పేరైనా, ప్రఖ్యాత అయినా, ఆ బలము లేనప్పుడు ఏదన్నా ఒక చిన్న రోగం వచ్చిందనుకో, ఏ షుగరో, బీపీయో, థైరాయిడో, గ్యాస్ ట్రబులో, నడుము నొప్పో, కిడ్నీ నొప్పో ఏదో వచ్చిందనుకో, నీ అహంకారం అంతా అణిగిపోవాలి. హల్లెలూయా. ఈ రోజున మనిషికి అహంకారం అనగాలంటే 2 కారణాలు. 1, డబ్బన్నా పోవాలి, 2, జబ్బన్నా రావాలి. అప్పుడే మనిషిలో తగ్గింపు వస్తుంది.